గచ్చిబౌలిలోని పిఎస్ పరిధిలో నానక్రామ్గూడలో కిరాణా షాప్లో గంజాయి పట్టుబడింది. ఓ ఇంట్లోని కిరాణా షాప్లో గంజాయి అమ్ముతున్నట్లు వివరాలు తెలుసుకున్న పోలీసులు దాడి చేశారు. పోలీసుల దాడిలో 7.5 కిలోల గంజాయి, 4,95,000 రూపాయల నగదు, మద్యం బాటిల్స్, 6 సెల్ ఫోన్స్ పట్టుబడ్డాయి. 4 మహిళలను, ఓ వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. పట్టుబడిన వారు గతంలోనూ రిమాండ్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కౌండిన్య లైవ్ ద్వారా అందిస్తారు. కౌండిన్య, నానక్రామ్గూడలో కిరాణా షాప్లో గంజాయి పట్టుబడినట్లుగా తెలుస్తోంది. కిరాణా షాప్లో గంజాయి అమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఈ గంజాయిని ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు? దీనికి సంబంధించి ఏమైనా పోలీసులు ఇన్ఫర్మేషన్ ఏమైనా అందిందంటారా? గంజా వినియోగం చాలా పెరిగినట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఖమ్మం, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ ఎత్తున కూడా గంజాయి సాగు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడి నుండి ఇటు మహారాష్ట్ర, గుజరాత్కు వెళ్తున్న క్రమంలోనే భారీ ఎత్తున హైదరాబాద్లో గంజాయి పట్టుబడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఇటు గోవా, అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుండి కూడా భారీ ఎత్తున రాష్ట్రంలోకి గంజాయి రవాణా జరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికే అధికారులు, పోలీసులు ఎన్ని విధాలుగా కూడా దాన్ని కట్టడి చేయాలని చూసినా కానీ కట్టడి అవుతలేదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే పోలీసులు కూడా ఎన్ని సార్లు కూడా వాటిని పట్టుకున్నా కానీ నిరంతరం కూడా గంజాయి స్మగ్లింగ్ అనేది కొనసాగుతూనే ఉంది. ఈ ఎన్నికల నేపథ్యంలో భారీ ఎత్తున తనిఖీలు చేపడుతున్న నేపథ్యంలో గంజాయి స్మగ్లింగ్ అనేది పట్టుబడుతున్నారు. నార్మల్ టైంలో మాత్రం యథేచ్ఛగా కూడా కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్ చూసుకుంటే అయితే కరోనా కాలం నుండి కూడా గంజాయి వాడకం అనేది విపరీతంగా పెరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే అప్పుడు ఎక్కడ కూడా నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాలు ఉన్న నేపథ్యంలో కూడా గంజాయి స్మగ్లింగ్ అనేది రాష్ట్రంలోకి ప్రవేశించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలో కూడా గంజాయి సాగు కూడా విపరీతంగా పెరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి అనేది విపరీతంగా పెరుగుతుంది. ఎక్కడికక్కడ అధికారులు కట్టడి చేయడానికి చూసినా కానీ కట్టడి అవుతలేదని కూడా మనం చెప్పుకోవచ్చు. నిన్న బొల్లారంలో 1000 కిలోల గంజాయిని కూడా పట్టుకోవడం జరిగింది. కర్ణాటక నుండి ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో కూడా బొల్లారంలో గంజాయిని పట్టుకున్నారు. అదేవిధంగా రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 750 కిలోల గంజాయిని కూడా పట్టుకున్న పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా నిన్న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో 7.5 కిలోల గంజాయిని కూడా పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 4 లక్షల వరకు నగదును కూడా పట్టుకొని 4 అదుపులకు తీసుకున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఓవరాల్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూస్తే అక్కడ విపరీతంగా కూడా గంజాయి వాడకం అనేది పెరిగిపోయినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే ముఖ్యంగా ఇటు యువతను ఆకర్షించేందుకే గంజాయి అమ్ముతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే చాలా తక్కువ ధరకు కూడా గంజాయి అమ్ముతున్నట్టు. అయితే ఈ నేపథ్యంలో కింటల్ల కొద్ది గంజాయి కూడా పోలీసులు ఎక్కడికక్కడ పట్టుకున్నా కానీ దాని వాడకం మాత్రం విపరీతంగా పెరిగిపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీని డ్రగ్స్ మాఫియా కమ్మేస్తుంటే మరోవైపు గంజాయి కూడా రాష్ట్రంలో మరో తలనొప్పిగా కూడా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎక్కడ దొరికితే అక్కడ ప్రతి గల్లీలో కూడా మనకు గంజాయి దొరుకుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రతి జిల్లాలో కూడా ఎక్కడికక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగును చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వము చర్యలు తీసుకుంటుందా, తీసుకోలేదా అనే కోణంలో కూడా ప్రజలు ఆలోచిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఉన్నతాధికారులకు గంజాయి ఎక్కడి నుండి వస్తుందనే స్పష్టమైన సమాచారం ఉన్నా కానీ వాటిని ఎందుకు అంతరించేలా కూడా చర్యలు తీసుకోవట్లేవనే ప్రశ్నలు కూడా బయటకు వస్తున్నాయని మనం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఎక్కడ దొరికితే అక్కడ గంజాయి వాడకం అనేది విపరీతంగా పెరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నిన్న నేలకొండపల్లి వద్ద కూడా కొంచెం గంజాయి దొరికినట్టు కూడా మనకు తెలుస్తుంది. చాలా చోట్ల కూడా గంజాయి విపరీతంగా అమ్ముతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే గంజాయి వాడడానికి ముఖ్య కారణం ఇటు యువతను ఆకర్షిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఇప్పుడు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు, ముఖ్యంగా యువతను ప్రలోభ పెట్టేందుకు గంజాయిని కూడా రాష్ట్రంలోకి సరఫరా చేస్తున్న కోణం కూడా ఇప్పటికే పోలీసులు ఆరా తీస్తున్నట్టు కూడా మనకు తెలుస్తున్నారు. నిరంతరం ఎప్పుడు ఎక్సైజ్ అధికారులు, అదేవిధంగా నార్కోటిక్ అధికారులు కూడా ఇటు గంజాయి డ్రగ్స్ పైన కూడా నిఘా పెడుతూ ఉంటారు. వారికి పూర్తి సమాచారం ఉన్నా కూడా ఎందుకు దీనిపైన చర్యలు పూర్తి స్థాయిలో తీసుకోవడం లేదనే ప్రశ్నలు కూడా మనకు వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే నిన్న గంజాయిని కూడా ఇటు మాదాపూర్ వద్ద కూడా పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడ దొరికితే అక్కడ ప్రతిరోజు 2 కిలోలు, 3 కిలోలు, 100ల కొద్ది కిలోలు కూడా గంజాయి పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న మేడ్చల్ వద్ద 84 కిలోల గంజాయిని కూడా పట్టుకోవడం జరిగింది. శంషాబాద్ వద్ద 102 కిలోల గంజాయిని కూడా పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడ దొరికితే అక్కడ 100ల కొద్ది కిలోలు, కింటల కొద్ది కిలోల గంజాయిని కూడా పోలీసులు పట్టుకుంటున్నారు. అయినా కూడా రవాణా మాత్రం ఆవడం లేదని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు మహారాష్ట్ర, అదేవిధంగా గుజరాత్ ఎగుమతి చేస్తున్న
పోతున్న క్రమంలోనే వీటన్నిటిని పట్టుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇటు గోవా నుండి కూడా భారీ ఎత్తున కూడా రాష్ట్రంలోకి గంజాయి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వీటన్నిటిని అరికట్టాలని ఇప్పటికే ఎన్నిసార్లు అధికారులకు విజ్ఞప్తి చేసిన వారి చర్యల్లో మాత్రం లోపాలు ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా గంజాయి వినియోగం రాష్ట్రంలో పెరగడానికి కారణం కూడా చాలా ఉందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ గంజాయిని అడ్డాగా చేసుకుని ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. హైదరాబాద్ బేస్డ్గా కూడా ఇతర రాష్ట్రాలకు అదేవిధంగా ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. వీటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా పోలీసులు ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా కానీ వాళ్ళు విఫలమవుతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో గంజాయిని అరికట్టేందుకు కూడా ఇంకా చర్యలు తీసుకోవాలని కూడా మనం చూడాలని కూడా అనుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య.